జరిగిపోయినట్టు ఒక 40 మంది కాంగ్రెస్ నాయకులు ఒక బస్ వేసుకొని బయలుదేరిరు. చూస్తున్నారు మీరు టీవీలలో పేపర్లలో 40 మంది. నాకైతే ఆ 40 మందిని జానారెడ్డి సాబుని చూస్తే అదేదో వెనకటికి ఒకళ్ళు చెప్తుండే, చిన్నప్పుడు పెద్దోళ్ళు కథ చెప్తుండే, అలీబాబా తర్వాత ఏంది వినబడతలేదు, అలీబాబా 40 దొంగల నాకు గాలే గుర్తొస్తారు, జానాబాబా 40 దొంగలు. ఒక్కలకన్నా సిగ్గున్నదా బస్సులు ఉన్న వాళ్ళకి నాకు తెలియక అడుగుతా. ఒకసారి చూడుండ్రి, రేపు పేపర్లా ఫోటో వేస్తారు చూడుండ్రి ఆ 40 మందిది. అందరి మీద కేసులు ఉన్నాయి. ఒక ఆయన ఓటుకు నోట్లు దొరికిపోయినా, ఒక ఆయన ఓటుకు నోట్లు వంచుకుంటా దొరికిపోయిన చిల్లర దొంగ ఒకడు, ఇంకొక ఆయన గిక్కడనే పక్కనే ఉన్న కోదాడల ఎలక్షన్ల సందర్భంగా 3 కోట్ల రూపాయలతో కార్ల దొరికిపోయినోడు ఇంకొక ఆయన. చెప్పుకుంటా పోతే అక్కడ చాలా మంది ఉన్నారు. ఇంకా కొంతమంది వల్ల సిబిఐ కేసుల్లో అధికారులు జైలుకు పోయిన పరిస్థితి, ఇంకా సిబిఐ కోర్టు చుట్టూ తిరుగుతున్న వాళ్ళు కొంతమంది. ఒకరు ఇద్దరు కాదు, ఆ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కరు కూడా మినహాయింపు లేదు. అందరికందరూ ఏదో కేసులో ఉన్న వాళ్ళే తప్ప ఏ ఒక్కరు కూడా సచ్చీలు లేరు. అధికార అహంకారానికి లేక ముఠాన్ని తయారు చేసుకొని ఊత పదాలతోటి ప్రచారం చేసుకొని ప్రజలకు ఆలోచన కలగకుండా చేయటం, లేక కొన్ని విషయాలు భ్రమింపజేసే విషయాలు చెప్పటం, ఆ విధంగా ప్రభుత్వాలను నిలుపుకోవటం, తిరిగి ప్రభుత్వాలకు రావటం అనేటువంటి యొక్క అలవాటు నేర్చుకున్నటువంటి పడికట్టు పదాలు వాడేటువంటి ఈ నాయకులకు ఈ ప్రజలు గుణపాఠం చెప్తారని చెప్పి నేను తెలియజేస్తూ, అటువంటి విషయాలను నిన్ననే మాట్లాడిన ఇతను యాత్ర గురించి చైతన్యం గురించి మాట్లాడిన కేటీఆర్ మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజలు అడుగడుగున అట్టుడికిపోతున్నారు. ఇతని యొక్క శైలి, ఇతని యొక్క పద్ధతిని చూసి తగినటువంటి సమయాల్లో బుద్ధి చెప్పాలని చెప్పి ఉర్రూతలుగుతున్నటువంటి కొన్ని వందల మంది నాకు ఫోన్లు చేసినారు. కొంతమంది వాళ్ళే సర్టిఫికెట్లు ఇచ్చుకొని మేము గొప్ప నాయకులమని, మేము పెద్ద నాయకులమని, కానీ మాట్లాడేది చేసేది దానికి భిన్నంగా కనిపిస్తే ప్రజలు నమ్ముకుంటారు. పైగా సంస్కారం గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే ప్రతిరోజు ఏ భాషలో కేసీఆర్ గారి గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారో, పాత నాయకులు, కొత్త నాయకులు, కొత్తగా చేరిన నాయకులు నోటికి అడ్డు లేకుండా ఇష్టం వచ్చిన పద్ధతుల్లో వ్యక్తిగతంగా బట్టలు ఊడదీసుకొట్టమని ఒక ఆయన, ముండాలు మోరీలో పడేసేస్తామని ఒక ఆయన ఇష్టం వచ్చిన పద్ధతుల్లో మాట్లాడుతుంటే ఎక్కడికి పోయింది జానారెడ్డి గారు సంస్కారం? ఏ ఒక్కరోజైనా మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు సంబోధించినంత గౌరవంగా మీ పార్టీలో ఏ ఒక్క నాయకుడైనా సంబోధించిందా? ఆ మాటకు వస్తే ముఖ్యమంత్రి గారితో సహా మంత్రివర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని ఎప్పుడు ఏ శాసనసభ సమావేశాల సందర్భంగా కానీ వ్యక్తిగతంగా కలిసినప్పుడు కానీ మిమ్మల్ని సంబోధించే తీరు, మిమ్మల్ని గౌరవించే తీరు మీకు తెలియదా? ఈ రాష్ట్ర ప్రజలు చూడడం లేదా? మీ జిల్లాకు సంబంధించిన మీ పక్క నియోజకవర్గ నాయకుడు ఏ ఒక్క రోజైనా మిమ్మల్ని నాయకుడు అని గుర్తించిందా? 15 ఏళ్లకు పైగా మంత్రిగా చేసిన మిమ్మల్ని వారి నియోజకవర్గానికి ఆహ్వానించిండ్రా? వాళ్ళని వెంటబెట్టుకొని మీరు సంస్కారం గురించి మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారు అనే ఆలోచన కూడా ఉండాలి కదా తమరికి కూడా. మీకు నిన్న మొన్న చేరిన కొత్త నాయకుడు ఇష్టం వచ్చిన పద్ధతుల్లో పత్రికల్లో రాయలేని భాషలో, మనుషులు వినలేని భాషలో మాట్లాడుతుంటే ఏ ఒక్కరోజైనా ఇది సరి అయింది కాదు, నేను వీరందరికీ నాయకుడిగా నేను దీన్ని అంగీకరించడం లేదు, నేను దీన్ని ఖండిస్తున్నానని పబ్లిక్గా చెప్పిండ్రా? లేదా ప్రైవేట్గా పిలిచి వారిని ఏమైనా మందలించిండ్రా? ఏమన్నారు కేటీఆర్ గారు? ఎక్కడ కనపడ్డది మీకు దాంట్లో సంస్కారం లేని భాష, ఉపయోగించకూడని భాష ఎక్కడ కనపడ్డది కేటీఆర్ గారు మాట్లాడిన దాంట్లో? ప్రజల ఆగ్రహంతో ఉన్నది మీ మీద, మీరు మాత్రం అక్కస్తో ఉన్నారు మా మీద. మీరు నాశనం చేసిపోయిన తెలంగాణను ప్రజలు ఊహించిన దానికంటే ఎక్కువ అద్భుతంగా పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి గారి పట్ల ప్రజలు పూర్తి సానుకూలతతో ఉన్నారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.